ఓ మహిళను ఆమె ఇద్దరు కవల పిల్లలను హత్య చేసిన కేసులో నేరస్తులు 19 ఏళ్ల తర్వాత దొరికారు. వీరిని సిబిఐ అరెస్టు చేసింది. పుదుచ్చేరిలో అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. 2006లో కేరళలో ఒక మహిళ ఆమె కవల పిల్లలను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సిబిఐ అరెస్టు చేసింది. నిందితులు 19 ఏళ్లుగా పరారీలో ఉన్నారు. ఫిబ్రవరి 10, 2006లో కొల్లాంలోని అంచల్లో 24 ఏళ్ల మహిళ ఆమె 17 రోజుల వయసు ఉన్న శిశువుల్ని దారుణంగా హత్య చేశారు. స్థానిక పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును 2010లో కేరళ హైకోర్టు సిబిఐకి అప్పగించింది. సిబిఐ ఫిబ్రవరి 6, 2010లో కేసును తిరిగి నమోదు చేసింది. కొల్లంకు చెందిన దివిల్ కుమార్, అతడి స్నేహితుడు రాజేష్ ఈ హత్యకు పాల్పడ్డట్లు సిబిఐ విచారణలో తేలింది. అప్పటి నుంచి ఇద్దరు పరారీలో ఉన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత సిబిఐ ఎర్నాకుళం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఛార్జిషీట్ దాఖలు చేసింది. దివిల్, రాజేష్లను ప్రధాన నిందితులుగా కోర్టు ప్రకటించింది. పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం విచారణ ప్రారంభించిన సిబిఐ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా ఎట్టకేలకు దివిల్ కుమార్, రాజేష్లను పుదుచ్చేరిలో ట్రాక్ చేసి జనవరి 3న అరెస్టు చేసింది. దివిల్ తన పేరును విష్ణుగా, రాజేష్ ప్రవీణ్ కుమార్గా పేరు మార్చుకున్నారు. పుదుచ్చేరిలో పెళ్లి చేసుకుని ఆస్తులు కొనుగోలు చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. నిందితులు ఇద్దరిని ఎర్నాకుళంలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. నిందితుడు దివిల్ కుమార్కు బాధితురాలు రంజనితో సంబంధం ఉందని తెలిపారు. వారిద్దరికీ పుట్టిన వారే ఈ కవల పిల్లలని వెల్లడించారు. రజనీ సాయం కోసం గతంలో కేరళ మహిళా కమిషన్ను ఆశ్రయించింది. 2006లో నిందితులు దివిల్, రాజేష్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారని సిబిఐ విచారణలో తేలింది. తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రంజనీతో రాజేష్ పరిచయం ఏర్పాటు చేసుకున్నారు. దివిల్ రంజనీకి పెళ్లి జరిపిస్తానని నమ్మబలికాడు. ఫిబ్రవరి 10, 2006లో రజనీ ఆమె ఇద్దరు కవలను వారి అద్దె ఇంట్లోనే దారుణంగా చంపేశారు. పరారీలో ఉన్న నిందితులకి సంబంధించిన సమాచారం ఇస్తే 2 లక్షల రివార్డు ఇస్తామని సిబిఐ ప్రకటించింది. చాలా ఏళ్లుగా కనిపించని నిందితులు విదేశాలకు పారిపోయి ఉంటారని అధికారులు భావించారు. అయితే కేరళ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి వారి గుర్తింపును కనుగొనే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న ఫోటోల్ని పోలీసులు వారి వద్ద ఉన్న ఫోటోలతో పోల్చారు. ఒక ఫోటోలో దివిల్ కుమార్ వివాహానికి హాజరైనట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులు పెళ్లిళ్లు చేసుకుని పుదుచ్చేరిలో నివసిస్తున్నట్లు గుర్తించారు.